यो भूतं च भव्यं च सर्वं यश्चाधिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम। ఈ యొక్క ఉపనిషది జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు మన పూర్వ పరిశీలనలో భీమరావు గారు మళ్ళీ వెనుకబడుతుంది మీ భాష, నెమ్మది నెమ్మదిగా శబ్దానికి మధ్య ఎక్కువ సమయం తీసుకుంటున్నారు, అది గమనించండి. అదే అలాగే అలవాటు అయితే చాలా మరి ఇబ్బంది పడతారు తర్వాత. ఇంకొకటి ఏంటంటే, మనం చెప్పిన తర్వాత ఇంకెవరైనా దాంట్లో సవరిస్తుంటే మధ్యలో మాట్లాడదు. మీరు కావాలంటే వారి చెప్పడం అయిపోయిన తర్వాత దాంట్లో మీరు సందేహం వ్యక్తం చేయగలరు. ఇది ఎలాగా, అలా ఎలాగవుతుంటది, దీనిని ఎలా చెప్పాలి అని సందేహం వ్యక్తం చేయాలి. తద్వారా లోదైనటువంటి పరిజ్ఞానం వస్తుంటది. మధ్యలో వస్తుంటే ఏంటంటే, చెప్పాలనుకునే వారు పూర్తిగా చెప్పలేకపోతుంటారు. అందుకని మధ్యలో రావద్దు ఎవరు కూడా. ప్రభాకర్ గారు చాలా మంచిగా చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు చెప్పడం రావాలి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము. ఆచార్య, ఒక డౌట్. అది నా శరీరం పేరు రజని అంటే అది దేహం అన్నా జీవితం అన్నారు కదా ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు చెప్పారు కదా, జీవితానికి పేరు, శరీరం కాదు, దేహంకు కాదు. దేహముకు పేరైతే భగవంతుడు పెట్టేవాడు. ఈ దేహము, ఈ శరీరము అనేటువంటిది, పిండము అనేటువంటిది జీవాత్మకు స్పృహ లేని స్థితిలో గర్భంలో ఎదుగుతున్నప్పుడు పిండమని, పుట్టిన తర్వాత మని శ్వాస తీసుకోవడం, ఆ శ్వాస శబ్దానికి శిశువని, మరియు కనబడుతున్నటువంటి దానిని దేహమని, శరీరమని. ఇది ఒకరు పెట్టింది కాదు. మనుషులు పెట్టుకునేటువంటి పేరు ఏంటంటే, ఒక సందర్భంగా నామకరణం చేయాలని చెప్పేసి పెట్టుకుంటున్నారు కాబట్టి అది జీవితానికి పేరు. ఇప్పుడు ఇది ఇంకా స్పష్టంగా ఎలా తెలుస్తుంది అని అంటే, చ అని చనిపోయేటప్పుడు ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు, ఉన్నవారిని వదిలేసి పోయిన వారి వైపు సంకేతం. ఎవరు ఉన్నారు, ఎవరు పోయారు ఇక్కడ తెలుస్తుంది. ఏ శరీరంనైతే మనము రజని అని, ఓం ప్రకాష్ అని, ఇంకా ఫలానా ఎవరి పేరుతోటైతే వారు బ్రతికి ఉన్నంత కాలం పిలిచామో, ఇప్పుడు వారు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపో, లేదంటే శరీరం వెళ్ళిపోయిందా? ఆత్మ శరీరం మధ్యలో ఇంకేమైనా వ్యవహారం ఉంటే ఆ వ్యవహారం వెళ్ళిపోయిందా? బస్సు ఉన్నది, డ్రైవర్ ఉన్నాడు, నడిపే అతను ఉన్నాడు, నడుపుతున్నాడు, నడిపేసి గమ్యం రాగానే ఆపేసి దిగిపోయాడు. బస్సు ఎందుకు నడుస్తలేదు? ఇది సందేహం. ఒక చోట మీరు టీవీలో, పేపర్లో చూసి ఉండొచ్చు, డ్రైవర్ బస్సు ఆపేసి వెళ్ళిపోయాడు, బస్సు నడుస్తుంది. కారణం ఏంటి? కారణం ఏంటంటే బ్రేకులు సరిగా వేయలేదు. అది ఎత్తు గడ్డ మీద ఆపేసరికి వంపుకు అది స్వతహాగా వచ్చేస్తుంది. చూసారా?
అది రహస్యం. అందుకని డ్రైవర్ లేకుండా నడిచేది ఆ రకంగా. ఇంకొకటి, డ్రైవర్ ఉన్నాడు, బస్సు నడుస్తున్నది, కానీ బస్సు నడిచేది డ్రైవర్కి తెలియదు. ఎందుకు అంటే అతనికి నడిపిస్తూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది, అక్కడనే స్టీరింగ్ మీద వాలిపోయాడు. బస్సు నడుస్తున్నది, డ్రైవర్ సీట్ లోనే ఉన్నాడు, కానీ డ్రైవర్కి తెలియదు బస్సు నడుస్తున్నట్టుగా. ఇక్కడ చ అని పోయింది, చనిపోయింది ఎవరు? దేహం అక్కడే ఉంది. జీవం పోసుకున్నప్పుడు జీవాత్మ, ముక్తిని పొందినప్పుడు ముక్తాత్మ అని చెప్పేసి ఆత్మకు ఇవి వర్తిస్తున్నవి. కానీ జీవితం ఇక్కడికే ఆగిపోయింది, యాత్ర ఇక్కడికే ఆగిపోయింది. యాత్ర అయిపోయింది కాబట్టి వాహనాలను పార్కింగ్ స్థానంలో ఒక చోట నిలపడం జరుగుతుంటది. యాత్రికులు యాత్ర చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాహనాలు సిద్ధమవుతున్నాయి, మళ్ళీ వాహనంలో ఎక్కేసి మళ్ళీ యాత్ర ప్రారంభిస్తుంటారు. ఇక్కడ రజనీ అమ్మ గారి ప్రశ్న ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే, గమ్యస్థానం అయిపోగానే, ఆ పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే చ అని పోయేటువంటిది, చనిపోయేటువంటిది ఆత్మ తన గమ్యాన తను వెళ్ళిపోతుంది. కానీ ఈ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంతటితోనే అయిపోయింది. రామయ్య చనిపోయాడు. రామయ్య అని ఎవరు రామయ్య? ఈ 2 చేతులు, 2 కాళ్ళు, తల, కళ్ళు, ముక్కు, చెవులు, ఈ పొట్ట ఉన్నటువంటి ఈ కనబడుతున్నటువంటి దేహమే కదా రామయ్య అని మనం వ్యవహారం చేసాము. మరి అది మనం ముందే ఉంది కదా, పడేడుస్తున్నాం కదా, మరి పోయింది ఏంటిది? ఈ జీవితానికి వచ్చిన నేను. అర్థమైందా రజనీ అమ్మ గారు? ఇది జీవితానికి కాలం వెళ్ళిపోయింది. ముగిసే యాత్ర అని ఎప్పుడు అనబడుతుంటది అని అంటే, జీవితం అని ఎప్పుడు అనబడుతుంటది అంటే, జీవించినప్పుడు. యాత్ర చేస్తున్నప్పుడు యాత్ర అనబడుతుంటది, జీవించినప్పుడు జీవితం అనబడుతుంటది. ఆ జీవితం అయిపోయింది, యాత్ర అయిపోయింది. జీవితము యాత్ర 2 పర్యాయ పదాల. కానీ ఈ ప్రసంగంలో ఇది, ఆ ప్రసంగంలో అది, రెండింటికి దీని పర్యాయ పదములు అన్నప్పుడు కర్త, కర్మ, క్రియ 2 ఒకటే ఉండి అదే అర్థాన్ని ఇస్తుంటే పర్యాయ పదం వస్తుంటుంటాయి. కానీ ఇక్కడ యాత్ర అనేటువంటిది మనం చేస్తున్నటువంటిది వేర్వేరు సందర్భాలు. జీవితం అనేటువంటిది జీవాత్మ జీవిస్తున్నటువంటిది, జీవించే కాలం, ప్రయాణించే సమయం, అంతే కదా. లోతుగా ఒలుసుకుంటూ వెళితే 2 ఒకటే. జీవాత్మ ఈ దేహంలో ప్రయాణిస్తుంది, జీవిస్తుంది. అక్కడ యాత్రికులు వాహనంలో ప్రయాణిస్తున్నారు. గమ్యం రాగానే యాత్రికులు వాహనం దిగిపోతుంటారు, ఆయువు అయిపోగానే ఈ మృతదేహాన్ని ఆత్మ జవదాటిపోతుంది. ఉద్దేశం ఒకటే, కానీ 2 ఒకటే అని అన్నప్పుడు సందర్భాన్ని బట్టి మరి అందరికీ అర్థం కాదు కదా. అందరికీ అమ్మగారు సాగదీయకండి కొద్దిగా. ఈ యొక్క అభిప్రాయం ఏంటంటే, మాట్లాడే ఉద్దేశం ఏంటంటే మన అభిప్రాయం ఇతరులకు అర్థం కావాలి, అందుకే మాట్లాడేటువంటి వ్యవస్థ. భగవంతుడు మానవేతర ప్రాణుల లోపల మాట్లాడకుండానే సగం కంటే ఎక్కువ మాట్లాడినటువంటిది ఆయా దేహంను బట్టి, ఆయా శరీరంను బట్టి భాష ఉంటుంటది. ఆ భాష వాటికే అర్థమవుతుంది. పాముల భాష పాములకి, తేళ్ల భాష తేళ్లకే, ఆవుల భాష ఆవులకే, పక్షుల భాష పక్షులకే అర్థమవుతుంది, కానీ మరి ఇతరులకు ఏం కాదు. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పాలా? అంటే పేరు గోత్రం దేనికి సంబంధించిందండి? జీవితానికి సంబంధించి. ఆనువంశికంగా వస్తున్నాడు కదా జీవాత్మ పరమాత్మ నుండి వస్తున్నాడు. ఈ యొక్క దేహం తల్లిదండ్రుల వంశం నుండి వస్తున్నది కాబట్టి ఈ యొక్క గోత్రము, కులము అనేటువంటిదంతా ఇది వంశంకు వర్తిస్తుంటది. పేరు అనేటువంటిది జీవితానికి వర్తిస్తుంటది. జీవితం ఈ దేహంలో ఉండి జీవిస్తున్నాం కాబట్టి
ఎవరు జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు గమనించే ఉండొచ్చు, రోగులు వెళ్తున్నప్పుడు, ఆ ఆపద్ధర్మంలో వెళ్తున్నప్పుడు, లేదంటే ఆ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నప్పుడు సైరన్ కొడుతుంటది. సైరన్ అంబులెన్స్ అయితేనేమో రోగులకు, అది మా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డులతో వాళ్ళు కొట్టుకుంటూ పోతుంటారు కదా. ఆ ప్రత్యేకత, ఈ జీవితం దీనికి ప్రత్యేకత ఉంటుంటది. అందుకని ఇది జీవితానికి పేరు, దేహానికి కాదు. దేహానికి కాదు. దేహం స్త్రీ పురుష దేహం అనేటువంటి స్త్రీ పురుష శరీరం. కర్మఫలం జీవింపజేసే జీవాత్మకే. అంతే అంతే. అంటే కర్మఫలం అంటే ఇప్పుడు బస్సులో వెళ్తున్నారా, రైల్లో వెళ్తున్నారా, విమానంలో వెళ్తున్నారా, రాకెట్లో వెళ్తున్నారా, డ్రోన్లో వెళ్తున్నారా, లేదంటే నడిచి వెళ్తున్నారా, ఆటోలో వెళ్తున్నారా, షేరింగ్ దాంట్లో వెళ్తున్నారా, ఎట్లా వెళ్తున్నారా అనేది అది వారి సామర్థ్యం. అది దీనిని కర్మఫలం అనడం జరుగుతుంది. ఓం ఆచార్యజీ నమస్తే. నమస్తే, చెప్పండి. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి ఆచార్యజీ? జ్ఞానం అంటే తెలివి, విజ్ఞానం అంటే ప్రత్యేకమైనటువంటి తెలివి. ప్రత్యేకమైనటువంటి దాంట్లో కొంత ఆలోచింపజేసి మిరుమిట్లు గొల్పిస్తుంటది. జ్ఞానం అంటే అవునా అలాగా అనేటువంటిది జ్ఞానోదయం. సాధారణం అనుభవంతో తెలుసుకున్నది విజ్ఞానమై కావచ్చు. విశేషంగా తెలుసుకున్నది. విశేషంగా ప్రయత్నపూర్వకంగా, ప్రయోగాత్మకంగా, వ్యావహారికంగా. ఇప్పుడు బృహదారణ్య ఉపనిషత్తులో రజనీయమ్మ గారు సందేహం నివృత్తి అయిందా, ఇంకా అసమంజసం? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మరి ప్రశ్నించండి, మాట్లాడండి. దాన్ని ఎలా దేహం నాది కాదు అంటారు, అది కూడా అనొద్దు. దేహం నాది కాదు అని అంటే ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నాడు కదా, ఈ వస్త్రాలు నావి కావు అనేటువంటిది నువ్వు నేర్చుకో అని చెప్పేసి మానవేతర ప్రాణులకు మినహా కేవలం పాములకు, మనుషులకు మాత్రమే చూపిస్తున్నాడు. పాము కుబుసం విడుస్తుంటది, మనుషులు స్నానం చేసేటప్పుడు మురికి వస్త్రాలు వదిలేసి మళ్ళీ శుభ్రమైన నూతన వస్త్రాలు ధరిస్తుంటారు. ఇది చూపిస్తుంది. ఈ వస్త్రాలు ఏ విధంగాను దేహము ఆ విధంగానే. ఇప్పుడు అమ్మగారు వస్త్రాల ప్రత్యేకతతోటి సమాజంలో గుర్తింపబడుతున్నారా, లేదంటే మనిషిగా గుర్తింపబడుతున్నారా? వాళ్ళ గుణగణాలతో. బడికి పోయే వాళ్ళకు స్కూల్ డ్రెస్, పోలీసులకు ఒక డ్రెస్, డాక్టర్లకు ఒక డ్రెస్, లాయర్లకు ఒక డ్రెస్, వీళ్ళందరికి వివిధంగా ఉన్నదా లేదా? రాజకీయ నాయకులకు అందరికి ఒకటిగా, దొంగలకు అందరికి ఒకటే డ్రెస్సా? వస్త్రములతోనే కదండి. లేదా ఆచార్యజీ, వాళ్ళ గుణగణాలను బట్టి ఆచార్యజీ అంతే. గుణగణ, యోగ్యత, సామర్థ్యాన్ని బట్టి వారికి ఆ ప్రత్యేకత ఇవ్వడం జరిగింది కాబట్టి వారు ఆ ప్రత్యేకతలోనే గుర్తింపబడాలి సమాజంలో. అవునాచార్యజీ. అంటే వస్త్ర వేషధారణతోటి ప్రత్యేకత వస్తుందా, కేవలం మనిషి జన్మతోటి వస్తుందా అమ్మగారు? వస్త్ర వేషధారతోనే వస్తుంది కదా ఆచార్యజీ. కొంచెం ఆగండి, రజనీ అమ్మగారు సందిగ్ధంలో పడి ఉన్నారు, వారిని బయటకు తీసుకొద్దాం. అలా అయితే ఒక్కొక్కరికి 10 పేర్లు ఉండాలి కదా ఆచార్య. అంటే ప్రతి మనిషికి వాళ్ళ గుణగణాలు తగ్గట్టు చాలా పేర్లు ఉంటాయి. మళ్ళా అమ్మగారు ఎంత తెలిసి ఉండి కూడా తెలియనట్టుగా అంటున్నారు. ఇప్పుడు చూడండి, మీ అమ్మకి ఏమవుతారు చెప్పండి? కూతురు. మీ తమ్మునికి ఏమవుతారు? చెల్లి. మీ మరదలకి ఏమవుతారు? మీ కూతురికి ఏమవుతారు? మీ వారికి ఏమవుతారు? మీ అత్తగారికి ఏమవుతారు? మరి రేపు మీ కొడుకు కూతురుకు పెళ్ళై వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి ఏమవుతారు?
తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమన్నారు మిమ్మల్ని? ఒక్క వ్యక్తి ఈ రకంగా అనేక పిల్లలతో ఉన్నారా లేదా? సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ. గర్భంలో ఉన్నప్పుడేమో పిండం అన్నారు, పుట్టేటప్పుడేమో శిశువు అన్నారు, ఈ యొక్క పెరిగేటప్పుడు బాల్యము, యవ్వనము, ప్రౌఢావస్థ, వృద్ధాప్యము, మరణ క్షతగాత్రావస్థ, అంగవికలాంగం, ఇవన్నీ అవస్థలను బట్టి, ప్రత్యేకతలను బట్టి ఉంటున్నాయా లేదా? అవునా సార్? అదే ముని గారు ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పడానికి. శరీరము నాదే, కానీ నేను శరీరం కదా, అక్కడ పట్టుకోవాలా. అంతే, అంతే తేడా. ఈ వస్త్రాలు నావే, నేను వస్త్రం కాదు, అందుకే నేను విడిచేస్తున్నాను అనేది దేవుడు చూపిస్తున్నాడు. ఈ మృత్యువులో మన చేత చూపిస్తున్నటువంటిది ఏంటంటే, దేహము నాది, నేను దేహం కాదు. ఈ వాహనం నాది, నేను వాహనం కాదు. ఓం ఆచార్య, వ్యవహారంలో నాది కాదు అంటే ఎవరో తీసుకుపోతారు, డబ్బులు ఉంటాయి పక్కల. నాది కాదంటే ఎవరో తీసుకుపోతారు. నాది అనాల్సి వస్తున్నది వ్యవహారికంలో. అదే నాది అనే అనాలి కదా, నేను నాకు సంబంధించింది కాబట్టి నాది అని అనాల్సిందే. నా దేహం నాది అని పూర్తిగా విశ్వసించాలి. నాది అనేటువంటిది పరిపూర్ణంగా రక్షించాలి. నీ దేహాన్ని నేను రక్షించాలి కదా, నా దేహాన్ని అయితే నేను రక్షిస్తా. ముని గారు కొద్దిసేపు ఆగండి. అమ్మ రజనీ అమ్మ గారు ఇవాళ పాట పాడండి. తొందరగా, మన అందరు ఎదురు చూస్తుంటారు కదా. ఆడలేదా సార్? ఇన్ని ఏళ్ళు గడిచినవి కదా. ఇవాళ పాడారు కదా. ఇన్ని ఏళ్ళు గడిచినది, ఇంత వయసు మళ్ళినది, ఇంకా ఈశ్వరుడు నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. అంతేనా, ఇంకుందా? పొద్దు వంగిపోయినది, చీకటి కావచ్చినది, ఇంకా ఇంటికి చేరేదెప్పుడో, ఈ దారిలోన ఇట్లే ఉండిపోదును. ఈ ఆలు పిల్లలని, ఈ ఇల్లు ముంగిలని, సుడిలో పడిన పురుగు రీతిని, ఈ సంసారమందే మునిగి తిని, ఇంకా ఈశ్వరుడు నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. పసితనమంతా ఆటపాటలతో గడిపి తిని, యవ్వనమంతా జాగరుడనై వ్యసనములందు చిక్కుకుంటిని. ఇన్ని ఏళ్ళు గడిచినవి, ఇంత వయసు మళ్ళినది, ఇంకా ఈశ్వరుడి నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. విషయ సుఖాలు విషము కన్నను ప్రమాదమని, అష్టాంగ యోగమే అమృతమని ఆలస్యముగా తెలుసుకొంటిని. కంటి చూపు తగ్గింది, చెవులు మందగించినవి, తల వెంట్రుకలు తెల్లబడినవి, పండ్లు ఒకటి ఒకటి ఊడుచున్నవి, ఇంకా ఈశ్వరుడు నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. ముడతలు పడి దేహము ముసలితనము వచ్చినది, అయినా ఇంకా బ్రతకాలనే ఆశ మాత్రము బలముగా ఉన్నది. ఇంకా ఈశ్వరుడు నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. ఇన్ని ఏళ్ళు గడిచినవి, ఇంత వయసు మళ్ళినది, ఇంకా ఈశ్వరుడు నెరిగేదెప్పుడో, ఈ జీవితము ఇట్లే ముగిసిపోవును. అయిపోయింది. ఎవరికి ఆ వయస్సు, ఎవరిది ఆ ఈశ్వరుని తెలుసుకోకుండా ఇలాగే ముగిసిపోతుందని ఎవరైనా అంటున్నారు? అర్థమైంది అమ్మగారు? నాది దేహము, నేను అజ్ఞానంలో దూరంగా ఉన్నాను, తెలుసుకోకుండా ఇలాగే జీవితం గడిపేస్తున్నాను అనేసి దాంట్లో అభిప్రాయం. ఇంకా సందేహం నెరవేరిందా లేదా అమ్మగారు? నెరవేరిందా చార్జీ?
సరే, ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే బ్రేదర్ అనే ఉపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము ఈ యొక్క 14వ సంపుటాన్ని చూడండి. ఇహైవ సంతో అథ విద్మస్తద్వయం నా చేద్ అవేది మహతి వినష్టి ఏ తద్ విదు అమృతాస్తే భవంతి అథేతరే దుఃఖమేవ అపియంతి. ఇహ ఏవ సంతో అథ విద్మః తద్ వయం నా చేద్ అవేదీత్ మహతి వినష్టి. రజనీ అమ్మ గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నది చూడండి. ఇహ అంటే ఇక్కడ, ఏవ ఇహ ఏవ ఇక్కడనే, ఈ జన్మలోనే, ఈ శరీరంతోటే, ఈ బుద్ధితోటే, ఈ జ్ఞానోదయంతోటే, ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ గురువు, ఈ యొక్క ధర్మ మార్గంలోనే సంతః ఉండి, అదే పరిస్థితిలో ఉండి, అథ విద్మః ఎరుగుతామో, విదజ్ఞానే ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితిలో ఉండి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తద్వయం అటువంటి మన జీవితం సార్థకం. నా చేద్ ఒకవేళ అలా తెలుసుకోలేనటువంటి పక్షంలో, నా చేద్ అవేదీత్ అంటే ఇక ఆ రకంగా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మహతి వినష్టి చాలా అనర్థం అయిపోతుంటది అన్నట్టుగా. మన జీవితాన్ని అంతా కొల్లగొట్టుకున్న వాళ్ళం అవుతుంటాం, మోసపోతుంటాం. ఇక్కడ మోసపుచ్చింది ఎవరు? మోసపోయేదెవరు? ఎవ్వరు మాట్లాడతలేదు. ఆత్మనే ఆచార్య. ఎలా మాట్లాడతారు? ఆత్మ యొక్క అవిద్య మైమరిపింపజేసింది కాబట్టి మోసపోయింది. మోసపుచ్చింది ఎవరు అని అంటే అజ్ఞానం, అవిద్య. చేద్దాంలే, అవుతుందిలే, మన వల్ల అయితే నువ్వు చేసినవులే, చాలులే, అబ్బో ఇక ఉద్ధరిస్తావు, ఇక నువ్వు బాగా చేసినవులే. ఇగో ఇటువంటి మూర్ఖత్వమే మోసగిస్తున్నది. తెలుస్తున్నా పట్టించుకోలేకపోవటం, వినకపోవటం ఆచార్జీ. ఆచార్య మనం ఆలోచించే విధానంలోనే ఉంది సార్. అంతే. ఇప్పుడు ఈ విజయలక్ష్మమ్మ గారిని అంటారు, నువ్వు నేర్చుకుని చేసినవులే, ఎక్కడ వేదిక మీద మైకులలో చెప్పాలి, నువ్వు స్టేజ్ల మీద చెప్తావా? ఎందుకు నీకు అర్థమవుతుందా విజయలక్ష్మమ్మ గారు? అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలే. అంతే. ఏ తద్ విడు అమృతాస్తే భవంతి. ఎప్పుడైతే ఈ రహస్యాన్నంతా, ఈ రజనీ అమ్మగారికి చాలా ఇబ్బంది, ఏంటి ఈ భర్త ఏంది, ఈ పిల్లలేంది, ఒక్కరు నా మాట వింటలేదు, నా శరీరం సహకరిస్తలేదు, ఇట్లా అని చెప్పేసి అవస్థ పడుకుంటూ అందులోనే ఉంటే మీకు ఈ రహస్యం తెలిసేది కాదు. అవి అక్కడే ఉంటాయి, వాటిని లెక్క చేయొద్దు అనుకొని మునిగారితో పాటు గురుకులానికి వచ్చారు, ఆశ్రమానికి వచ్చారు. ఇప్పుడు మార్గం దొరికింది. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది అమ్మగారు? ఇదే బాగుంది ఆచార్య. మరి అప్పుడు అదే భర్త, అదే పిల్లలు, ఇప్పుడు అదే భర్త, అదే పిల్లలు, అదే ఇల్లు, అదే పరిస్థితులు, కానీ మన భావజాలం, దృష్టికోణం మారుతుంది. అంతే. ఆలోచించే విధానం, నడుచుకునే నడవడి, అంతే తేడా. అందుకే ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి అమ్మగారు కూడా చెప్పట్లేదు, కానీ వారం 10 రోజుల నుంచి చాలా దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖం అంతా వారు చెప్తూ ఉంటుంటే ఎవరైనా ఆత్మీయులు కనబడిస్తే బోరుగా ఏడవాలనేటువంటి దుఃఖంలో ఉన్నారు వారు. అది పరిస్థితి. అవన్నీ ఏవగించి ఎవరిని లెక్క చేయకుండా నాకు జ్ఞానం కావాలి. ఇవాళ చెప్పారు కదా, వాళ్ళకి ఎవరైనా చెప్తే మాకు అవసరం లేదు, మాకు యజ్ఞం చేసుకుంటే చాలు. ఇదంతా ఏంటిది? మూర్ఖత్వం. అంతే. వారికి సామాజిక ఎదురు దెబ్బలు పడతాయి చూడండి. అప్పుడు ఇక హాయ్ అనలేకపోవడం, లోపల ఓర్చుకోలేకపోవడం, అటువంటి ఇబ్బందులు పడతారు. అర్థమవుతుందా వరలక్ష్మమ్మ గారు?
అవును సార్. తద్విదు అమృతాస్తే ఇప్పుడు రజనీ అమ్మ గారు తెలుసుకుంటున్నారు, వీరలక్ష్మమ్మ గారు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే ఈ రకంగా ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అమృతాస్తే వారికి దుఃఖము పీడించదు, వారు బాధలు వారిని ఇబ్బంది పెట్టవు. వారి దగ్గరికి బాధలు సమస్యలు రావాలంటే అవి జడవాల్సిందే కానీ వీరు జడవలేరు. ఎప్పుడైతే ఇంత సన్మార్గం తెలిసింది, సత్యం తెలిసింది, యథార్థం తెలిసింది, ఇంకా అటువంటిప్పుడు ఇంకా భయపడడం దేనికి? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అలా మనం తప్పు ఓ ఆచార్య, అది అలాంటి వారు సంకల్ప యాత్రలో శుభమే లభిస్తుంది వాళ్ళకు. అంతే అంతే, శుభమే శుభం జరుగుతుంటది, దాంట్లో ఏమీ సందేహం లేదు. అమృతాస్తే భవంతి అథ ఇతరే దుఃఖమేవ అపియంతి. ఇక ఎవరైతే ఇక పొద్దున ఎవరేస్తారు నిద్రపడ, మా శ్యామలయ్య గారు చెప్తున్నారు, అమ్మగారు పుష్పమ్మ గారు ఏం చేస్తున్నారు శ్యామలయ్య గారు అని అంటే వినిపించలేదంటే వారు అంటున్నారు, ఇక పొద్దున నా నిద్రంతా కడవైపోతే నేను ఎందుకు లేవాలి, నేను వింటలే, నేను పడుకొని వింటున్నాలే అంతా చేస్తున్నా అని అంటున్నారు అన్నట్టుగా. కానీ మళ్ళీ అమావాస్య పూర్ణానికి యజ్ఞానికి మాత్రం ఇద్దరు దంపతులుగా వచ్చి చేస్తుంటారు. మరి వీరు ఎవరు, జ్యోతి గారే ప్రభాకర్ గారికి సహకరిస్తలేరు యజ్ఞానికి, ఎప్పుడో ఒకసారి. ఓం ఆచార్య, ముద్ద బంగారంని అట్లనే పెడితే దానికి విలువ లేకుండా హౌస్ లో బాగా దెబ్బలు కొట్టినప్పుడే ఆకారం మెడలేసుకుంటే పుస్తి అవన్నీ తయారైతే దెబ్బలు బాగా పడితేనే ఆకారం వస్తుంది. ఇప్పుడు ఈ రహస్యంతో ఇలా చెప్తేనే సత్యరెడ్డి గారు నన్ను ఇట్లా అన్నారు అనుకుంటా ఏవో చేసేసి పారిపోయాడు కదా. అది వారికి అర్థం కాలేదు, ఆ దెబ్బలు వారికి అర్థం కాలేదు, జ్ఞానోదయం కలగలేదు. అంతే, ప్రకాశం అప్పుడే వస్తుంది బంగారానికి, అంతే అంతే, దెబ్బలు పడకపోతే రాదు. ఏతద్ విదుస్త అమృతాస్తే ఎవరైతే ఈ రకంగా యథార్థాన్ని, సత్యమును తెలుసుకుంటారో వారు అమృతత్వాన్ని పొందుతుంటారు, జీవన్ముక్తిని పొందుతుంటారు, ఈ భవసాగరాన్ని తరించిపోతుంటారు. అత ఇతరే దుఃఖమేవ అపియంతి. ఇక ఎప్పుడైతే చెప్పండి రజనీయమ్మ గారు. ఆచార్జీ అవిద్య అంటున్నారు. ఇప్పుడు జరిగిన వాటి కోసము, అంటే భూతకాలం కోసం ఆలోచించడం కూడా అవిద్యనేనా? అవిద్య, ఆలోచించడం అవిద్య కాదు, ఆలోచించి బాధపడడం. బాధపడడం ఇప్పుడు మొన్నటి ప్రసంగంలో వచ్చిందనమాట. ఏంటంటే గురువుల దగ్గరికి వచ్చారు కదా అని చెప్పేసి వారి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు, ఒట్టు తినిపిస్తుంటారు, వ్రత దీక్షలు ఇస్తుంటారు. ఇదంతా ఏంటిది అంటే అవిద్య. మంచి గురువులు ఏం చెప్తుంటారంటే గతం గత, పాత వదిలే, దాన్ని గడిచిన కాలాన్ని మనం సవరించలేము, అది మన చేతుల నుంచి దాటిపోయింది. ఇప్పటి ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క శ్వాస నువ్వు సద్గుణాలను గ్రహించడానికి, సత్కార్యాలను చేయడానికి, మంచివారి సాన్నిధ్యంలో జ్ఞానం పొందడానికి చెయ్యి. ఇది బాగుంటుందా, నేను తప్పులే చెయ్యను, ఇక మీదట నేను మాంసం తినను, నేను కళ్ళు సార తాగను అని ప్రమాణం చేయడం మంచిదా? ఏది మంచిది? ప్రమాణం కంటే ఆచరణే మంచిది. ఆచరణం గతం గత, అది అయిపోయింది. ఇప్పటిదైతే ఆచార్య ఒక విషయం ఆలోచన వస్తుంది. ఒక గురువు, ఇద్దరు శిష్యులు వాగు దాటి పోతుంటే పెద్దగా వాగు వస్తున్నది. ఒక అమ్మాయి ఉన్నది, శిష్యుడు, ఒక అమ్మాయి ఉన్నది, ఒక అబ్బాయి, ఇద్దరు శిష్యులు, ఒక గురువు. అబ్బాయి ఏం చేస్తుంటే దాటుతున్నాడు శిష్యులు గురువుని పట్టుకొని, అమ్మాయికి దాటడానికి వస్తలేదు. అప్పుడు ఏం చేసిండంటే గురువు ఆమెను మెడల మీద ఎత్తుకొని అది వాగు దాటించిన తర్వాత బయటకు పోయిన తర్వాత శిష్యుడు ఇంకొక ఆయన పక్కకుండా ఆయన అడుగుతున్నాడు, మీరు అసలు గురువులు అసలు ఆడవాళ్ళని ముట్టుకోరు, ఆమె భుజాల మీద ఎక్కించుకొని ఎట్లా పోయినరు అంటే, పోయి ఒక గంట అవుతున్నది, అదన్నీ మర్చిపోయినా నేను, ఆమె టైం వచ్చింది ఎత్తుకున్నా దింపిన, కానీ మీరు అదే మనసులో పెట్టుకున్నారంటే ఆ బాధ ఇంకా మోస్తున్నారు. అది మీకే బరువు అవుతుంది, నాకేం బరువు లేదు. మరి ఈ బరువులన్నీ పాత అన్ని జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాంతం మనం ముందలుకోలేం, కాబట్టి ఎప్పటిదక్కడనే ఇడవాలనేది ఆ గురువు గారు చెప్తున్నారు. మరి మనం కూడా ఎక్కడిదక్కడ ఇడుస్తేనే బాగుంటుందేమని ఆచార్య. ఓం. బాలరాజు గారు నిద్రపోతున్నారా? ఏం లేదు సార్, అది శ్యామలయ్య గారిని తరుముతున్నారు చూడండి, వారిని ఆపండి. మీరు బాధపడుతున్నారు ఎందుకంటే
అంటున్నారు. ఇది ఆధ్యాత్మిక నెమ్మదిగా చెప్పాలి. ఇంకంత ఆధారపడుతున్నారు. ఆచార్యజీ చెప్పండి. ఒక 50 ఏళ్ల క్రితం మా నేటివ్ ప్లేస్ లో సాలూరులోని ఒక ఇద్దరు, మా ఫాదరును అతను టీచర్ అండి సార్. అయితే అతనికి మద్యం, మాంసం, తర్వాత పేకాట మొత్తం 3 ఉండేవి. అయితే అప్పట్లో 23 సంవత్సరాల సమయంలోనే మా ఫాదరు కొంచెం ఆర్య సమాజంకి తీసుకొచ్చి అతన్ని డిస్మాండిల్ చేశారు ఆయనకి. అంటే ఒక ప్యాకెట్లో ఉండడమే, నాకు ఒక ప్యాకెట్ వదిలే బాబా అని చెప్పారు. మద్యమును మాంసం మొత్తానికి అవాయిడ్ చేయించారు వాళ్ళ ఇంట్లో. మొత్తం ఇప్పటికీ స్టిల్ నౌ 50 years నుండి సార్ వాళ్ళ ఇంట్లో 50 ఏళ్ళ నుండి మరి మద్యం మాంసం ఏం లేవు. వాళ్ళు కూడా సేమ్ ప్యూర్ వెజిటేరియన్ గా మారారు. అండ్ ఒక ప్యాకెట్ మాత్రం ఆయనకి లెఫ్ట్ చేశారండి, వదిలేశారు అంతే. అంటే అదే ఒకటి. తర్వాత అలాగే మనకి అవిద్య అనేసి అన్నారు కదా సార్. ఇప్పుడు అలాగే గురువు విరజానందుడి దగ్గరికి మహర్షి దయానంద సరస్వతి గారు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఇప్పుడు చదువుకున్నదంతా వదిలే అన్నారు ఆయన. నేను చెప్పిందే వినాలి అనేసి అది మొత్తం లెఫ్ట్ చేసేమన్నారు ఆయన. అది నాకు తెలిసింది చెప్పాను సార్ అది. ఎస్ సార్. చాలా మంచిది. శర్మ గారు, మీరు మీ జ్ఞానం ఉంది, తాపత్రయం ఉంది, చాలా ఉత్సుకత ఉన్నది. అటువంటిప్పుడు ఈ యొక్క ఎంగిలి బతుకును బతకకండి. ఎంగిలి బతుకు అంటే ఈ భాష ఏంటంటే తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నారు, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతున్నారు. నిన్ననే భాగ్యలక్ష్మమ్మ గారు చెప్పారు. అది ఇప్పుడు ఫాదర్ నాన్న అనండి, తండ్రి అనండి. ఓకే సార్. మళ్ళీ సార్ అంటున్నారు, సరసరమని జారిపిస్తున్నారు. అది కొద్దిగా నియంత్రణ పెట్టుకుంటే చాలా గొప్పగా చెప్పగలుగుతారు. తప్పకుండా చాలా మంచిది. ఆచార్య ఒక విషయం చెప్పమంటారా? అటు సైడ్ అండి బాగా అజ్ఞానం ఉందండి. ఆ అజ్ఞానాన్ని వాళ్ళు మరి పరమేశ్వరుడు ఎవరిని పంపుతాడో తెలియదు ఆచార్జీ. చాలా అజ్ఞానం ఉంది. నేను వెళ్ళాను అటువైపు. అమ్మగారు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటంటే నువ్వు యోగ్యురాలివి, నువ్వు యోగ్యుడు అని చెప్పేసి మనల్ని ప్రతి ఒక్కరిని ఆ పరిస్థితులకు ఎదురుగా మనల్ని జీవింపజేసి ఆ పరిస్థితుల్లో మన దగ్గరికి తీసుకొస్తున్నాడు, మనల్ని ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నాడు. అంటే యోగ్యులు ఎవరు వస్తారు? కాదండి, యోగ్యత ఉండబట్టే కదా మీరు స్థలానికి వెళ్ళగలిగారంటే పరమేశ్వరుడి అనుగ్రహంతో. అమ్మగారు, వరలక్ష్మమ్మ గారు, మీకు అవకాశం దొరకట్లేదు. మీకు చెప్పాలని చెయ్యాలని చాలా ఉంది. ఎన్ని పరిస్థితుల్లో నిగ్రహించుకొని ఎన్ని చేస్తున్నారు, ఎన్ని ఓర్చుకుంటున్నారో అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఎక్కడి వారికి అక్కడే ఉంది. అంతేగాని ఎవరో వస్తారని చెప్పి ఎదురు చూడడం మాత్రం మహామూర్ఖత్వము, జీవితాన్ని కొల్లగొట్టుకోవడం మాత్రమే. మనకు తోచింది మనం చేయాలి, అంతవరకే. భగవంతుడు ఇంకా ప్రార్థించాలని అంటే భగవంతుడు నాకు ఇంకా సామర్థ్యం అనేటువంటిది ప్రార్థించాలి. నీ బిడ్డ ఇక్కడ సరి అయినటువంటి న్యాయం చేయలేకపోతుంది, ఇంకా చేయాలి. నాకు మంచి జ్ఞానం, మంచి గురువు యొక్క సాన్నిధ్యాన్ని, మంచి నాకు ఈ యొక్క తపస్సును సాధించుకునేటువంటి యోగ్యతను ప్రసాదించు స్వామి అనేటువంటిది. ఇప్పుడు నెమ్మదిగా ఆ జ్ఞానోదయం చేసేటువంటిదే భార్యాభర్తల సంబంధం, పిల్లల కుటుంబ వ్యవస్థ, మరియు గురువు యొక్క వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ. నెమ్మదిగా ఇంటి నుంచి బయటకెళ్ళు అనేటువంటిది భగవంతుడు చెప్తున్నటువంటిదే. మనమే పాత్రలం. ఇది మనది ప్లాట్ఫారం, ఇంగ్లీష్ లో చెప్తే ప్లాట్ఫారం. మనది ఏంటంటే వేదిక. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో, ఏమి చెయ్యాలనుకున్నావో నిరూపించి చూపించు. అంతేగాని ఎవరో వచ్చే వరకు మన దగ్గర ఉన్నదాన్ని మనం మరుగున పడేసి వచ్చే వారి గురించి ఎదురు చూడడం. ఇందాక పాట పాడేది కదా అమ్మగారు, రజనీ అమ్మగారు, ఈ దేవుణ్ణి తెలుసుకునేది ఎప్పుడు, లేదా ఈ జీవితమే ఇలాగే ఊడిపోవును అన్నదానికి ఆయన ఉండిపోవును అని చెప్పేసి ముగిసిపోవును అనేది సరే ఉంటుంది. చాలా బాగున్నది ఆచార్య పాట. ఇంకా ఉన్నది, ఇంకా వారికి సమయం లేదని చెప్పి ఇంకా ఉన్నది కాదు. వారికి ఏంటంటే కొన్ని పరిస్థితులు అట్లా ఉన్నాయి, కానీ మా మనసు వారు ఉల్లాసంగా ఉత్సాహంగా లేరు. ఆచార్య శ్యామల గారు చెప్పినట్టు ఆ బాధ అంటే మోయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ బాధ ఎప్పుడు దించుకోవాలని దానికోసం ఏంటంటే భగవంతుడు చెప్పేది,
పాదరక్షలను ఎక్కడ పెట్టుకుంటాం? పక్కన పెట్టుకుంటాము, తల కింద పెట్టుకుంటామా? పాదరక్ష గుమ్మం బయట వదిలేద్దాం. అక్కడే ఈ ఆలోచనలన్నీ. ఇప్పుడు మనకు ఉద్యోగం వ్యాపారం చేయిస్తున్నటువంటిది ఏంటంటే బయట వ్యవహారం ఇంట్లోకి తీసుకురావద్దు, పాదరక్షలతోటి అక్కడే ఇంటి గుమ్మం దగ్గరే వదిలేయాలి. ఇంటి పరిస్థితులను అక్కడ కార్యాలయానికి, ఆఫీస్కు, ఉద్యోగానికి అక్కడ తీసుకెళ్ళొద్దు. అక్కడ తెస్తే ఏమైందంటే చాలా గొడవలు అవుతాయి. అక్కడే వదిలేయాలి. వదిలేసిన వారే సుఖంగా శాంతంగా ఉంటుంటారు. పిల్లలు అలా వదిలేసేందుకే వస్తలేదు ఆచార్య. అయిపోయిన దానికోసం బాధపడడం, మళ్ళా తర్వాత వర్తమానం కోల్పోవడం, ఇదే జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి. అదేం జరగట్లేదు. మీరు దేవుడిని చూడట్లేదు. రజనీ అమ్మగారిని లేపుకొని తీసుకొచ్చాడు. పొద్దున నిద్ర లేవలేకపోతున్నాను, వదలలేకపోతున్నాను, నిద్ర మేలుకొస్తలేదు అన్నటువంటి అమ్మగారికి నిద్ర లేపి కూర్చుండబెట్టి పాట పాడిస్తున్నాడు. ఇవన్నీ చెప్పిస్తున్నాడా లేదా? మళ్ళీ పిల్లలు అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, ఇప్పుడు కొద్దిగా చెప్పిస్తున్నాడా లేదా? అవునా చార్జీ, ఇవాళ కూడా 3:30 లేసినాను. మరి అదే నేనే ముందుకు వస్తున్నాను అనేటటువంటిది అంతే. మనకు అవగాహన వస్తే అదే వదులుతుందండి ఆటోమేటిక్ గా. మీకు అర్థమవుతలేదు. రజనీ ఒక్కతే లేస్తున్నది అని మీరు అనుకుంటున్నారు. మీ ప్రతి కదలిక మీద మీ వారి దృష్టి ఉంది, మీ పిల్లల దృష్టి ఉంది, మీ అత్తమామలు కూడా చూస్తున్నారు. అర్థమవుతుందా? అందుకే మీ వారు అంటున్నారు కదా మొన్న ఏంటంటే, నేను ఫోన్ చేసి చెప్పాను, ఇవన్నీ మీ అమ్మకు నచ్చవు, నువ్వు చదువుకుంటానంటే నేను పంపిస్తున్నానని. అంటే ఈ శబ్దం వెనుక వారి అభిప్రాయం ఏంటి మీ పట్ల? గమనిస్తున్నారు అంతే కదా మరి. అందుకని నాకు పొద్దున లేస్తే ప్రశాంతంగా ఉంది ఆచార్య. మరి అంతే. సరే, సాగదీయకండి, సమయం అంతా గడిచిపోయింది. అందుకని ఎవరైతే విజ్ఞానం, తెలివితేటలు తెచ్చుకుంటారో వారే దుఃఖాలకు దూరంగా ఉంటుంటారు. మిగతా వారు మాత్రం దుఃఖమేవ అపియంతి, ఆ దుఃఖంలోనే మునిగి చేస్తుంటారు, అలాగే ఉంటుంటారు. విజయలక్ష్మమ్మ గారు అవన్నీ పక్కన పెట్టి మీరు ఈ పక్కకు వస్తేనే మీరు ఇటువంటి విషయాన్ని తెలుసుకోగలిగారు. అదే అక్కడే ఉండి వారి మధ్యలో ఉండి రోజు అనుకుంటుంటే ఇంత జ్ఞానోదయం అయ్యేదా? ఇంత తెలుసుకునే ప్రశాంతంగా ఉండేవారా? అదే రహస్యం. అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఓం ఆచార్య గారు కూడా, ఓం ప్రకాష్ ఆచార్య గారు ఎక్కడో ఉంటే ఇక్కడ ఇవన్నీ తెలియకుండా ఆచార్య కూడా ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ కూడా ఇప్పుడు మనకందరికి కనబడుతున్నది. కాబట్టి మనము బాధలో దూరం పెట్టి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కుమ్మరి వాళ్ళతోటి, కమ్మరి వాళ్ళతోటి, వడ్రంగి వాళ్ళతోటి మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఆ కుండగానే కనిపిస్తుంటది, కానీ దాన్ని తయారు చేసేటప్పుడు చక్రం మీద పెట్టి తిప్పుతుంటాడు, దానికి నున్నగా చేస్తుంటాడు. కానీ ఆరబెట్టిన తర్వాత మనము తెలియని వాళ్ళము చేయగలిగిస్తే పగిలిపోతుంది, కానీ అతను మాత్రం ఎంత కొడతాడంటే అంత కొడుతుంటాడు. ఎందుకు కొడుతుంటాడంటే కిందికి వెళ్ళి అతను కొడితే ఎందుకు కొడతాడంటే లోపలికి వెళ్ళి చెయ్యి సహకారం చేస్తుంటాడు, పైనుంచి కాబట్టి కమ్మరివాడు ఆ యొక్క ఇదేంటంటే వాళ్ళు ఇనుప కడ్డీని వేడి చేసి దాని మీద పెట్టి కొట్టేదే కొడుతుంటారు వాళ్ళు అనుకున్న రూపంగా తీర్చిదిద్దడానికి. అదే వడ్రంగి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్కను తీసుకొచ్చి తను అనుకునేది మొత్తం అనవసరం అంతా చెక్కేస్తుంటారు కదా. శిల్పాలు చెక్కేవారు సుత్తి ఉలిని పెట్టి కొడుతూనే ఉంటుంటారు. అంటే అవసరం ఉన్నది కావాలి అన్నప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఈ రూపం కనబడుతుందంటే దాని కింద ఎంతో తపస్సు ఉన్నది అనేది సారాంశం. ప్రతి ఒక్కరికి ఎక్కడి వారికి అక్కడే ఉంది. చాలా ఆరోగ్యంగా ఇంద్ర భవనం కనబడుతుంది కానీ పునాది కనబడదు కదా మనకు. పునాది బెందడి రాళ్ళు, బేస్మెంట్ అది కనబడదు. పైనదైతే నున్నగానైతే కనబడుతుంది అద్దాల మీద. చెప్పండి విజయలక్ష్మి గారు, ఏదో చెప్పాలనుకున్నారు, ఆగిపోయారు. 3:30కి లేస్తున్నా చాలా ఆనందంగా ఉంటున్నాం, పాఠం వింటున్నాం, ప్రశాంతంగా ఉంటుంది. సరే మంచిది. సమయం అయిపోతుంది, ఒక పాట పాడండి. పాటలు ఎందుకంటే మళ్ళీ ప్రసంగం మొదలు పెడితే అది పూర్తి కాదు. అమ్మ పాట పాడాలి స్వామి, ఎన్ని లోకాలు గాలించిన పాట పాడాలి. రజనీ అమ్మగారు ఇదివరకు పాట పాడుతున్నారు కదా, అది పాడండి.
అది అందరూ యూట్యూబ్ లో కూడా అడిగారు, మళ్ళీ పాడలేదు మీరు. పాడినా ఆచార్య. ఓ ఆచారి పాడండి ముని గారు. ఈ అవకాశం ఇచ్చిన ఋషి దయానందం గురించి ఒక పాట పాడతా. పాడండి. ధర్మ హృదయ దయానంద కర్మ నిధివయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా. ధర్మ హృదయ దయానంద కర్మ నిధివయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా. దేశ స్థితిని చూసినావు, దేశభక్తిని చూపినావు, స్వతంత్రమని నీవే మొదట పలుకరించావు, ప్రబోధించావు. ధర్మ హృదయ దయానంద కర్మ నిధివయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా. ఐక్యముందని చోటున అజ్ఞానముండిన చోటున వేద జ్యోతి వెలుగు చూపి విలసతించావు, వినతికెక్కావు. ధర్మ హృదయ దయానంద కర్మ నిధివయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా. దేవుడెవరో తెలిపినావు, వేదవాణిని మీటినావు, దేవుడెవరో తెలిపినావు, వేదవాణిని మీటినావు. దశ దిశలలో వైదికమును వెలువరించావు, వెన్నెలలు పంచావు. ధర్మ హృదయ దయానంద కర్మ నిధివయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా, నిన్ను కనిన భరత మాత పూజురాలయ్యా. ఆచార్య ఎవరు చెప్తారు ముని గారు పాడిన పాట పట్ల ఏమన్నా అభిప్రాయం? ఈ విదేశీయుల యొక్క ఊహాగానం భరతమాత కన్నది అని అన్నప్పుడు ఈ భరతమాత ఈ భరత గడ్డ మీద ఈ భూమి మీద అని అనాల్సింది. చాలా ఉన్నాయి. ఇంకా వారికి అంతే పరిజ్ఞానం ఉన్నట్టుంది రచయితకు. మనం తర్వాత అంతరంగిగా ఏమన్నాడంటే, దేశం పరిస్థితిని చూసి మాకు వేదమైన జ్ఞానాన్ని ఇచ్చావు, తర్వాత అజ్ఞానాన్ని దూరం చేశావు, వేద జ్యోతిని దశ దిశలలో పంచావు అనేటువంటి గొప్ప అర్థం ఇచ్చాడు ఆచార్య ఇందులో. చాలా బాగుంది. ఐక్యతను కూడా చూపించాడు కదా. విడివిడిగా వెళుతున్నటువంటి సమాజాన్ని ఒకటి చేసావు. ధన్యవాదములు ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. మనము జ్ఞానకంగా ఆధ్యాత్మిక లోపల రోజులు అడుగులు ముందుకేస్తూ సంశయాలను, సందిగ్ధాలను, సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఆ విధంగా 4వ బృహదారణ్యోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణంలో 12వది ఆచార్య ఈరోజు. అవును. సంపుటమును మనము అజ్ఞానము నుంచి విజ్ఞానానికి వెళ్తే ఏ విధంగా ఉన్నతి పొందుతామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. అది ధన్యవాదములు. అనంతరం ఈరోజు వైదిక సందోపాసన ఎపిసోడ్ గురించి చెప్పండి. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. వెంటనే వినని విషయాన్ని మననం చేయడానికి అవకాశం వస్తుంది. ఇది కూడా మనం విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అమ్మ ఈరోజు ప్రణవమునే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారా? పుష్పమ్మ గారు
పాతోళ్ళది. ఆదివారం ఈరోజు నాది. బాలరాజు గారా ఈరోజు ఎవరు? పుష్పమ్మ గారు. పుష్పమ్మ గారు. చెప్పండి అమ్మా. వైద్య సత్యోపాసన. సర్వేభ్యో నమో నమః. నా పేరు పుష్ప, ఆర్య సమాజ్ బాన్స్వాడ నుండి. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపసరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే. సూర్యాచంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతై శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః.
तनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्तवुत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः श्याम शरदः शतं भूयश्च शरदः शताम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. इति वैदिक संध्या ब्रह्मयज्ञम्. ओम नमस्ते. अथ शांति पाठः. ओम देवः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति वोषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांतिः. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. మీ దగ్గర నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. పుస్తకంలో వస్తాయి పాటలు. ఆచార్య నమస్తే ఆచార్య. ఓం నమస్తే. అందరూ